చాలామంది అనుకోవచ్చు, అరే! ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అంటే దాంట్లో ఉన్న మత్తు పదార్థాల వల్ల బానిస అయ్యారేమో. మరి ఇది బిహేవియర్ అడిక్షన్ అంటాం. అంటే మీరు చూసుకుంటే బెట్టింగ్ అడిక్షన్, గేమింగ్, గ్యాంబ్లింగ్, చిన్నపిల్లలు వీడియో గేమ్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, ఎంత త్వరగా అడిక్ట్ అయిపోతారు వాళ్ళు. ఎందుకు? ఏమి రసాయన చర్యలు జరుగుతున్నాయి బ్రెయిన్‌లో? బ్రెయిన్ అలా అడిక్ట్‌గా మారుతుంది? సో, ఫస్ట్ మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అడిక్షన్ అనేది ఫిజికల్‌గా మీరు అడిక్ట్ అవ్వట్లేదండి. మీ బ్రెయిన్ దానికి బానిస అయిపోయింది. ఒక అడిక్షన్ పేషెంట్ మనం చూసుకుంటే వాళ్ళ బ్రెయిన్ అడిక్ట్ అయింది, వాళ్ళు కాదు. అండ్ వాళ్ళ బ్రెయిన్ ఎలా చెప్తే వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి. అంటే మీరు మీ బ్రెయిన్‌కి బానిస, మీ బ్రెయిన్ అడిక్షన్‌కి బానిస. సో, బ్రెయిన్ ఎలా అడిక్ట్ అవుతుంది, దాని వెనుక జరుగుతున్న చర్య ఏంటి అని అనుకుంటే, సో మీకైనా, నాకైనా అందరికీ బ్రెయిన్‌లో కెమికల్స్ ఉన్నాయండి. సెరటోనిన్, మెలటోనిన్, ఆక్సిటోసిన్, అలా దాంట్లో ముఖ్యమైనది డోపమిన్. ఈ డోపమిన్ అనేది బ్రెయిన్‌కి ఒక రివార్డ్ హార్మోన్. అంటే మీరు జీవితంలో ఏదో సాధిస్తే, మీకు ఇష్టమైన ఫుడ్, ఇష్టమైనది ఏది చేసినా మీకు ఒక ఆనందం, తెలియని ఆనందం అనేది క్రియేట్ అవుతుంది. సో, అది ఏంటి, దాంట్లో జరిగే చర్య ఏంటంటే బ్రెయిన్‌లో డోపమిన్ సెక్రీట్ అయింది. ఆ డోపమిన్ బ్రెయిన్‌కి ఒక రివార్డ్ అండ్ మనకి సంతోషం, సంతృప్తిని ఇస్తూ ఉంటుంది. యాక్చువల్‌గా ఈ డోపమిన్ అనేది చాలా మంచిదండి. కానీ మంచి దారిలో మీ బ్రెయిన్‌కి అది ఎక్స్ట్రాక్ట్ అవుతే అది మంచిది. అంటే ఒక నార్మల్ మనిషి, అంటే జీవితంలో ఎన్నో సాధించినోడు చూసుకుంటే వాడికి అదే వ్యసనం అండి. జీవితంలో ఏదో సాధించాలి అనేదే ఒక వ్యసనం. డబ్బులు సంపాదించాలి అనేది కూడా ఒక వ్యసనమే. ఎందుకు? దాంట్లో అతనికి డోపమిన్ వస్తూ ఉంది. సో, మంచి విషయాల్లో వస్తుంది డోపమిన్, చెడు విషయాల్లో వస్తుంది. మంచి విషయాల్లో వస్తే మానసికంగా, శారీరకంగా మీరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అదే చెడు విషయాల్లో వస్తూ ఉందనుకోండి, మీరు అన్ని విషయాలుగా మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని రకాలుగా నష్టపోతూ మీరు రోజు మీరు డిక్లైన్ అయిపోతూ ఉన్నారు. అండ్ చనిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి చాలామందికి.